మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సురేష్. అసలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి కూడా విపక్ష వైసీపీ శాసనసభకు రాము అనేటువంటిది కుండబద్దలు కొట్టి చెప్పేసింది. శాసనమండలి సమావేశాలు, ప్రజా సమస్యలు, డిఎస్సి వ్యవహారంపైన వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది. కానీ శాసనసభకు రానటువంటి ఎమ్మెల్యేల యొక్క జీతాలను రద్దు చేయాలి. ఇది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతున్నటువంటి విస్తృతమైనటువంటి విమర్శ. కానీ స్పీకర్ ఒకంత క్లారిటీ ఇచ్చారు. శాసనసభలో విపక్ష నేతగా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసలు జీతమే తీసుకోవడం లేదు అనేది. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా శాసనసభకు రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారు, జీతాలు తీసేసుకుంటున్నారు, ప్రజల యొక్క నిధులు తీసుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలపైన చర్చించట్లేదు అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్. కానీ శాసనసభకు రానటువంటి వారిపైన జీతాలకు సంబంధించినటువంటి ఇష్యూలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని స్పీకర్ కేంద్రాన్ని కోరారు. ఒకంత క్లియర్ కట్గా కనబడుతుంది. అంటే నో వర్క్ నో పే అనేటువంటి విధానం ఇప్పుడు ఏపీ స్పీకర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ప్రధాన అంశం. అసలు స్పీకర్ దృష్టిలోని జగన్ జీతం తీసుకోకపోతే జగన్ జీతం తీసుకుంటున్నట్ట, లేదా జగన్ పైన వరుసగా విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు శాసనసభ నియమాలు ఏం చెప్తున్నాయి? ఇదే అంశం పైన నాతో పాటుగా విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. జగన్ గారు జీతం తీసుకోవట్లేదు, ఈ స్పీకర్ క్లియర్ కట్గా చెప్పినటువంటి అంశం. కానీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారా, లేదా శాసనసభకు రాకుండా జీతాలు ఎందుకు తీసుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. మీరు ఎలా చూస్తారు? ఆ యనపాత్రుడు గారు ఆయన స్థాయిలో ఏదో హెడ్ మాస్టర్ గారు గదమాయించినట్టు గదమాయిస్తుంటారు. పిల్లలకి స్కూల్కి రాకపోతే ఏటవుద్ది, అది దాని సారాంశం ఏంటి, దాని కథ ఏంటని. అలా బెదిరించడానికి ఆయన ఎవరు, బెదరడానికి ఈయనోడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ యనపాత్రుడు గారు సభకు రాకపోతే జీతాలు ఇవ్వక్కర్లేదు, జీతాలు తీసుకోవడానికి అంటే ఎవడు జీతాల మీద బతుకుతున్న ఎమ్మెల్యేలు అయితే అక్కడ ఎవరు లేరు. రెండోది 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి జీతమే తీసుకోవట్లే. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి జీతమే తీసుకోవడం మానేశాడు. నేను కాదు, మీరే చెప్పారు కూడా ఆ మాట. నాలుగో పాయింట్ ఏంటంటే దీంట్లో అసెంబ్లీ సమావేశాలు మీరు టోటల్ దగ్గర 90-120 నిర్వర్తిస్తే అందులో ఓ రోజు వస్తే చాలు అన్నది రూల్ ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ప్రమాణ స్వీకారంకి వచ్చాడు, ఇంకోసారి బడ్జెట్ సమావేశాలకు ఒకసారి వచ్చాడు, అయిపోయింది. మీరు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి, రాకపోతే అడగండి. మీరు ఏది ఇవ్వకుండా కూర్చొని ఆ పవన్ కళ్యాణ్ మాట పట్టుకొని జర్మనీ ఇంకోటి చెప్పినట్టు చెప్తే కుదరదు కదా ఈ హరికథలు ఎన్నాళ్ళు. ఫస్ట్ థింగ్, మీరు గౌరవ స్పీకర్ల సమావేశంలో నేషనల్ లెవెల్లో కూడా ఇది డిబేటబుల్ టాపిక్ చేసిన దానికి ప్లస్ అండ్ మైనస్ కూడా ఎక్కడి నుంచి కూడా రాలేదు. అటు ఆ స్పీకర్ వ్యవస్థ, నేషనల్ స్పీకర్ వ్యవస్థ కూడా ఏం స్పందించలేదు. దీని మీద ఏం రూలింగ్లు లేవు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయండి, చేసిన తర్వాత మాట్లాడండి. ఓకే. సో క్రిస్టల్ క్లియర్గాను కేటగారికల్గాను ఇన్ని రోజులు సమావేశాలు నిర్వర్తిస్తుంది, ఓ రోజు వస్తే చాలు అని రూల్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్కషన్స్ ఎందుకు తెరలేపుతున్నారు? ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో దగ్గర 2.5 సంవత్సరాలు రాలేదు. మరి ఇలాంటి స్టేట్మెంట్లు ఏమైనా జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్నాయా జీతభత్యాల విషయంలో? లేదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరాకును మాట్లాడి ఇంకో నలుగురిని తీస్తే అపోజిషన్ స్టేటస్ ఏంటిది అన్న ఒక మాట, అది మీకు ఏమైనా ప్రెసిడెంటా? అదేమైనా కాన్స్టిట్యూషన్లో ఒక పారాగ్రాఫ్కి ఏమైనా క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రకారం? మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది కాన్స్టిట్యూషనల్ వర్డ్స్ అని చెప్పి ఏమైనా అమెండ్ చేశారా కొత్తగా? చేస్తే చెప్పండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కాన్స్టిట్యూషన్లో పెట్టారు కాబట్టి మినిమం స్ట్రెంత్ లేదు కాబట్టి అపోజిషన్ ఇవ్వట్లేదు అని చెప్పండి, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఓకే. కాన్స్టిట్యూషన్ బుక్ ప్రకారం మీకు రూల్ బుక్ చాలా క్లియర్గా ఉంది. అతను గెలిచినోడు ఒకడైనా సరే, ఎవరికి నేషనల్ లెవెల్లో అద్వానీ వాజ్పేయి ఇద్దరే గెలిచారు. మరి అపోజిషన్ ఇచ్చారు కదా వాళ్ళకి, మాడారు కదా దేశ సమస్యలన్నిటి మీద. పి జనార్దన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు మాడారు కదా ఆయన కూడా. ఇవన్నీ కళ్ళ ముందు సాధారణంగా కనబడుతూ, అది కూడా మీరు చేసిన టెన్యూర్లోనే ఆ పనులు కనబడుతుంటే అదేదో మాకు తెలియనట్టు కొత్త అధ్యాయాలు లెక్కిస్తామంటే మీరేం లోకేష్ కాదు కదా. ఆయన అంటే చిన్నపిల్లాడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడో అభం శుభం తెలియదు అనుకోవడానికి. మీరు కాకలు తీరిన గంధర్వులు, భూమి పుట్టకాడి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రామారావు గారు లెగసీ చూశారు, చంద్రబాబు గారు లెగసీతో కంటిన్యూ అవుతున్నారు. ఇది మీకు తగుదున్నారు సార్? అసలు మీరును ఉపసభాపతి గారు ఇద్దరు హుందాతనం చాటుకోవాలా? అంటే స్పీకర్ విచక్షణాధికారం ఏటుంటుంది విచక్షణాధికారం? మా అయితే మైకులు కట్ చేయడానికి ఉంటుంది విచక్షణాధికారం. ఎక్కడి నుంచి వస్తాయండి? కాన్స్టిట్యూషన్ రూల్ బుక్ ప్రకారం, అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం కాకుండా వీళ్ళు ఎక్కడి నుంచి నడుచుకుంటారు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు కదా, అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ కాదు కదా. ఇవి ఏంటంటే ఒక డెలిబరేషన్స్ ఇవ్వడానికి ప్రజల్లో చూడండి, అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి గొడ్ల పార్టీ అని నెగిటివ్ నెరేటివ్స్ తీసుకెళ్లడంలో సిద్ధావస్థ లేనప్పుడు వీళ్ళు చేసిన తప్పులు ఎక్కడ మాట్లాడరు. నేను కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే కానీ సభలో కాలు పెట్టనని చెప్పిన చంద్రబాబు గారు డైలాగ్కి దీనికి ఏం తేడా ఉంది? నాకు అపోజిషన్ స్టేటస్ ఇచ్చేదాకా నేను కూడా కాలు పెట్టనని చెప్పడంలో తప్పే ఉంది అంటున్నాను. కానీ ప్రజాధనం అనేటువంటి అంశాల్లో ప్రజలు కొంతవరకు నిశ్చితంగా గమనిస్తుంటారు. అప్పుడు చంద్రబాబు గారు రానటువంటి సందర్భంలో ఉన్నటువంటి రాని టాపిక్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏంటి ప్రజాధనం? నేను 19 రోజులు పార్లమెంట్ సమావేశాలు పెట్టి దమిడికి పనికిరాని సమావేశాలు అడగండి వీలైతే ఆ ప్రశ్న.
అక్కడ అడగకుండా ఈడేవాడు ఈ మధ్యలో ఈ వెన్ను కాగితం ఉందన్న ఒక జర్నలిస్టును, కుల ప్రాతిపదిక జర్నలిస్టును, కంచాలు ఎత్తుకునేవాడికి ఒక జర్నలిజం, ఈ పెట్రోల్ బంక్ వాడికి ఒక జర్నలిజం ఇచ్చి వీళ్ళతో మాడిస్తే ఇలాగే ఉంటుంది. పోనీ వీళ్ళు ఎలాగో పనికి మాల వాళ్ళు మాడుతున్నారు అనుకుందాం. స్పీకర్ గారే ఆయన హుందాతనానికి ఎలా మాడాలి ఆయన? పోనీ ఇదంతా జరగలేదంటే ఈ ప్రాసెస్ అంతా లెబోరియస్ ప్రాసెస్ చేశారు కదా. మొన్న కదా స్పీకర్ల సమావేశానికి వెళ్ళి వచ్చారు మీరు రఘురామ కృష్ణరాజు గారు. ఎదురెళ్ళి అవుట్కమ్ ఏంటిరా వేర్? డిడ్ దే సెట్ ఎనీ ప్రెసిడెంట్? ఇఫ్ సంబడి యాబ్సెంట్ జస్ట్ రూల్ అవుట్ దేర్ సాలరీస్ అండ్ ఆల్. మరి ఏమి లేకుండా ఎలా మీరు ఏ బెరాసిస్ మీద మాడుతున్నారు? వాట్ ఇస్ ద బేస్ ఫర్ దిస్? అసలు కేంద్రం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండొచ్చా? ఎవరు తీసుకుంటారు సార్? అసలు ఇదేమన్నా తమాషాలా? దేశం మొత్తం చూడండి, అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు. నీకు ఆ కాన్స్టిట్యూషన్లో ఈ రోజు దాకా అమెండ్మెంట్ లేదంటే మీరు చెప్పొచ్చు, అబ్బా అసలు కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు ఇన్నోవేటివ్. కానీ చేయండి, ఎవరు కాదన్నాడు? స్పీకర్ల సమావేశంలో మీరు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేసి మిగిలిన స్పీకర్లు అందరూ పార్లమెంట్లో బిల్లు పెట్టని అడగాలి కదా. ఈ 1900లో ఈ పనికిమాల బిల్లు కూడా వాడు పెట్టుంటే బాగుండు కదా. అది కూడా దాంతోపాటు ఇంకోటి కూడా పెట్టండి. సబ్జెక్ట్ దేని మీద డిస్కషన్ అవుతున్నప్పుడు ఆ సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వకపోతే ఆయన కూడా జీతాలు ఆపిండండి. సార్, ఎల్ఓపికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. అవును. ఎల్ఓపి కాకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అంటే అలాంటి నిబంధనలు ఉంటాయి శాసనసభ. ఎందుకంటే నేను పి. జనార్దన్ రెడ్డి గారికి చెప్తుంది అదే కదా. ఆ రోజు ఒక తెలుగుదేశం మొగటు లేని మహారాజుల్లో గెలిచినప్పుడు కాంగ్రెస్కి 26 ఎన్ని వచ్చాయి సమైక్య రాష్ట్రంలో. 26 స్థానాలు వచ్చినప్పుడు అపోజిషన్ ఏ ప్యాటర్న్ ఇస్తారు? 10% రూల్ కాదు కదా అక్కడ. ఆ రోజు రామారావు గారే కన్సిడరేషన్ ఇచ్చారు, ఎస్ దే నీడ్ టు హ్యావ్ అన్ అపోజిషన్ అని. అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకున్న టైంలో ఒక టైం ఒక వ్యక్తికి కేటాయించుకుని సమస్యల పట్ల డైరెక్ట్గా మాట్లాడడానికి ఉంటుంది. అదర్వైజ్ ఒక ఇండిపెండెంట్ కెపాసిటీతో ఉన్న ఎమ్మెల్యేకి రాష్ట్ర సమస్యలన్నిటి మీద మాట్లాడే డిస్కషన్ ఉండదు. ఇప్పుడు అదే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా లేదంటే మంత్రి గారు ఏదైనా మాట్లాడినా దానికి సమాధానం చెప్పడానికి అపోజిషన్ స్టేటస్తో మాడితేనే ఈక్వల్ డిబేటబుల్ డిస్కషన్ జరుగుతుంది. ప్రివిలేజ్డ్ టైం అంటారు దాన్ని. సార్, 2014 వరకు మనం చూసాం సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో ఏదైనా టాపిక్ మీద డిస్కషన్ వచ్చిందంటే ఆ విభేదాలు, ఆ మాట్లాడడం, ఆ విమర్శ, ప్రతి విమర్శ మొత్తం విధానపరంగా ఉండేవి. కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కనబడుతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకపక్షంగా సాగుతుంది చర్చ అనేటువంటి విమర్శ వస్తుంది. మీరేమంటారు? అంటే ఏకపక్షంగా జరగడానికి వీళ్ళు ఒక బుల్డోస్ చేసుకు వెళ్ళిపోతున్నారు ఒకళ్ళు రానివ్వకుండా లోపలికి. ఇక్కడ తెలంగాణలో అవి కుదరవు కదా, తోలు తీసేస్తారు హరీష్ రావు, కేటీఆర్ అని సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు. సో ఈ డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎవరికి? ఓకే, డిఎస్సీ లాంటి సమస్య ఉంది, ప్రభుత్వం ఏమన్నా ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ జరిగింది, ఇట్లా రెండింటి మీద ఎలాంటి కట్టుకుని ఉందరు సభలో కనుక అది డిబేటబుల్ టాపిక్ అయితే అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. బీఎస్సీ మీటింగ్లో దిస్ వన్ ఆఫ్ ది ఎజెండా అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మకంగా ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళినప్పుడు అసెంబ్లీ వేదికగానే చర్చనీయాంశం అయ్యి ఉంది కదా. శాసన మండలిలో వైసీపీ పార్టిసిపేట్ చేస్తుంది. ప్రీవియస్ సెక్షన్స్ మీరు చూసారు, బట్ ఈసారి సెక్షన్స్ ఫుల్ బెంచ్ ఉంది కదా సార్. వీళ్ళు మంత్రులు కెపాసిటీతో లోపలికి వెళ్ళి గొల్లు పడిపోతున్నారు, అంతకు మించి ఇంకేట్లేదు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా జరగబోతుంది సరే. మాధవ్ గారు కన్ఫర్మ్ అయ్యారు. సో కూటమి నుంచి అసలు అలా ఆ థాటే తీసుకురాకపోవడం లేరు కదా. అక్కడ ఎమ్మెల్సీలు ఉంటే మీరు అన్నట్టు దొరికిన ఎత్తుకెళ్ళినా సరే అసలు స్ట్రెంత్ సరిపోవట్లేదు. ఇంకో ఏడాది కష్టాలు తప్ప వాళ్ళకి. ఓకే, ఇంకా 1 year తర్వాత ఈక్వెషన్స్ మారిపోయే ఛాన్స్ సార్. అంటే ఈసారి సెషన్స్లో శాసనమండలిలో వైసీపీ ఏ విధంగా ఎజెండాస్ తీసుకునే ఛాన్స్ ఉంది? డిఎస్సీ మీద చిరిగిపోద్ది. బొత్స సత్యనారాయణ గారు మాజీ విద్యాశాఖ మంత్రి. సార్, మీకున్నటువంటి అనుభవంలో నిజంగా అసలు స్పీకర్ అన్నంత రేజ్లో ఆ విధంగా నో పే నో వర్క్ అంత తీసుకురావాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల దగ్గర ఉంటుందంట. అంత డిస్క్రిప్షన్ లేదు పరిస్థితి. ఓకే, అయితే జీతాలు వెళ్తారు, వాళ్ళు కోర్టుకు వెళ్తారు, సమాధానం చెప్పుకోవాలి, సవాలు వెళ్ళారు, అంతకన్నా ఇంకెళ్ళి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీద చూడాలి ఈసారి అసెంబ్లీ సెక్షన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి. శాసనమండలిలో వైసీపీ డిఎస్సీ అనేటువంటి ప్రధాన ఎజెండాతో తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నా, అసలు జీతాలు తీసుకుంటున్నారు, సభకు రావట్లేదు అనేటువంటి విమర్శకు మాత్రం స్పీకర్ పులి స్టాప్ పెట్టిన సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్గా మారుతూనే ఉన్నాయి. చూడాలి దీనిపైన ఏపీ స్పీకర్ ఎలాంటి ఇంకా కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.